హాయ్ హాయ్ అన్న. బొమ్మ చాలా బాగుందన్న. థ్యాంక్స్ అన్న. డెకరేషన్ కూడా బాగా ప్లాన్ చేశారు. థ్యాంక్స్ అన్న. ఫస్ట్ టైం పెట్టినట్టున్నారు. అవునన్న, ఫస్ట్ టైం పెట్టాము. అన్నదానం చేస్తున్నారా? చేస్తున్నాం అన్న. ఏ రోజు పెడుతున్నారు? అదే అన్న, మన 5వ తారీఖు చేస్తున్నాం అన్న. 5వ తారీఖా? ఉంది. మధ్యాహ్నం బిజీ, సాయంత్రం ఖాళీ. 5వ తారీఖు మధ్యాహ్నం పెడుతున్నారా, సాయంత్రం పెడుతున్నారా? 5వ తారీఖు మధ్యాహ్నం చేస్తున్నాం అన్న. మధ్యాహ్నం ఎందుకన్నా? సాయంత్రం పెట్టండి. మంచి బొమ్మ పెట్టారు, మంచి డెకరేషన్ చేశారు. సాయంత్రం పెట్టారు అనుకో, లైటింగ్ బొమ్మ చాలా బాగా కనబడుతుంది కదా. థ్యాంక్స్ అన్న, మంచి ఐడియా ఇచ్చారు. 5వ తారీఖు రాత్రి పెడతాం భోజనాలు. అది సాయంత్రం పెట్టండి. ఎవరి చేత వండిస్తున్నారు భోజనాలు? ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదన్నా, రేపు ఎల్లుండో మాట్లాడాలి. మంచి పని చేశారు. పక్కనే రవణ్ణలు బాగా వండిస్తున్నారు. వాళ్ళ దగ్గర అద్భుతంగా వండుతున్నారు, చాలా బాగుంటున్నాయి. వాళ్ళ చేత వండించుకోండి. వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. ఇంతకీ మెనూ ఫిక్స్ చేశారా? లేదన్నా, ఇంకా మెనూ కూడా ఫిక్స్ అవ్వలేదు. బేసిక్ మెనూ పప్పు, సాంబార్ ఇవన్నీ ఓకే. గుత్తి వంకాయ, కారం చాలా బాగా చేస్తున్నారు, అద్భుతంగా ఉంటుంది. అందరు దానికుంటే చెప్పుకుంటున్నారు. మీరు అది ఖచ్చితంగా చేయించండి, ఓకేనా? ఓకే, అది వస్తానే. భయ్యా భయ్యా, అది ఏమి లేదు, మీరెవరో తెలియదు. మా బొమ్మ కోసం, అన్నదానం కోసం ఇన్ని సలహాలు ఇచ్చారు. కొంపదీసి ఆ క్యాటరింగ్ మీదేనా? ఆ క్యాటరింగ్ వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. పండగ మొదలైన తర్వాత ఫస్ట్ రోజు నుంచి నిమజ్జనం వరకు నేను ఇంట్లో భోజనం వండుకోను, దేవుడి మీద భక్తితో. ఈ 11 రోజులు ఎక్కడెక్కడ ఏ పూటలో భోజనం పెడుతున్నారో తెలుసుకుని ఆ పందిట్లో నేను భోజనం చేస్తా. సో 5వ తారీఖు ఖాళీ ఉండిపోయింది, అందుకే మీ చేత 5వ తారీఖు వండిస్తున్నా. నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా, ఎంత దూరం ఆలోచించావురా? రుచికరమైన భోజనం మిస్ చేయకండి, వస్తా. భక్త మాస విజ్ఞప్తి. శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రథమ గణపతి మహోత్సవంలో భాగంగా సాయంత్రం 6 గంటలకు పూజా కార్యక్రమం మొదలు. అన్నా, దేవుడి పూజ స్టార్ట్ అయిపోయిందా అన్న? అయిపోయింది. కథ చదివేశారా? చదివేశారు. కథ చదివేశారా? అంటే అన్న, సాయంత్రం ఏమైనా మళ్ళీ కథ చదువుతారా? ఒరే, కథ ఒకసారి చదువుతారా, మహా అయితే రోజు పూజ చేస్తారు అంతే. అవునా? చిట్, ఎంత పని చేసావు? టైంకి రావాల్సింది కదా. ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయిందో. అంత పెద్ద పొరపాటు ఏం చేసావురా నువ్వు? ఏం లేదన్నా, వినాయక చవితిలో చంద్రుని చూడకూడదు అంటారు కదా, నేను పొరపాటును చూసేసానన్నా. అంటే వినాయకుడి కథ విని అక్షింతలు వేసుకుంటే ఎటువంటి నీలాపనిందలు రావని మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారు, అందుకే వచ్చానన్నా. ఈ లోపే కథ అయిపోయింది, ఏం చేయలేటో, నా జీవితం ఎప్పుడంతే. ఒరే, దానికి వినాయకుడు కథ అయినాల్సిన అవసరం లేదురా. రోజు వినాయకుడి దగ్గరికి వెళ్ళి 3 రోజులు ఆయన చెప్పించు చాలు, సరేనా? ఆ నీలాపనిందలేవు నీ దగ్గర రావు. పో అక్షంతలు వేసుకో. చెప్పులు జాగ్రత్త అన్నా. స్వామి, నువ్వే తండ్రి. నా మీద ఎటువంటి నీలోప నిందలు రాకుండా నువ్వే చూడు తండ్రి. వచ్చే సంవత్సరం నీ కథ 2 సార్లు వింటాను, ఈసారి లేట్ అయ్యాను, ఏమనుకోకు. పొరపాటును చూశాను తండ్రి తింటుండి, అప్పటికి ఇంట్లో చెప్పారు చూడద్దని. నేనే బై మిస్టేక్గా చూస్తాను, కానీ నాకు ఏం రాకుండా నువ్వే చూసుకో తండ్రి. నెక్స్ట్ టైం నిజంగా 2 times కాదంటానే, టైంకి వస్తాను. గణేశ క్షమించు తండ్రి. గణేశ, జై వినాయక, జై వినాయక, జై వినాయక, జై వినాయక, జై 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 జై వినాయక. అరే బంటే, ఒరే దేవుడి దగ్గర వెండి గుండెలు పెట్టాను, అవి కనపడట్లేదంట్రా, తీసావా? ఏమో అన్నా, నేను చూడలేదు, నేనేం తీయలేదు. జై వినాయక, జై జై వినాయక, జై. అరే పని మనిషి కూడా చూడలేదంట్రా. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా. అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.